వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి హైడ్రా ముహూర్తం పెట్టింది. ఎందుకంటే అక్రమ కట్టడాలను కూల్చేందుకు హైడ్రా ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. సో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో 5 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో దీనికి ఎలాంటి పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేశారంటూ హైడ్రా దీనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో జిహెచ్ఎంసీ చాలాసార్లు ఈ బిల్డింగ్కి నోటీసులు ఇచ్చింది. అయినా కూడా ఈ బిల్డర్ లెక్క చేయకుండా అలాగే కన్స్ట్రక్షన్ కొనసాగించారు. అంటే 3 నెలలు కాలం ఆపి కన్స్ట్రక్షన్ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టారు. దీంతో హైడ్రా అధికారులు దీన్ని కొంచెం సీరియస్గానే యాక్షన్ తీసుకున్నారు దీనిపై. ఎందుకంటే ఈ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ అయితే ఏదైతే ఉందో ఈ ప్లేస్లో కనీసం సెట్ బ్యాక్ స్పేస్ని వదలాలి. అంటే బిల్డింగ్ 100 ఫీట్స్ రోడ్ పక్కన స్పేస్లో కనీసం ఫ్రంట్ సైడు 18 గజాల జాగాను 18 ఫీట్ జాగాని వదలాల్సి ఉంటుంది. అంటే బిల్డింగ్ చుట్టూ అయితే ఒక 13 అడుగుల జాగాను వదలాలి. సో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఎలాంటి స్పేస్ వదలకుండా కంప్లీట్గా ఉన్న ప్లేస్ని 684 గజాల జాగాలో కంప్లీట్ ఒక అడుగు కూడా వదలకుండా కంప్లీట్గా ఫిల్ చేశారు అన్నట్టు కనపడుతుంది. అందుకని దీనికి నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. అంటే ఈ బిల్డింగ్ గురించి చాలామంది కోర్టులోకి పిటిషన్ చేయడం జరిగింది. అంటే అక్రమ కట్టడాలని అడ్డుకట్టాలంటూ కూడా ఈ హైడ్రా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీని గురించి ఈరోజు కూలుస్తారనుకుంటే ఈ రోజుగా రాత్రి చీకడవడంతో దీనికి రేపు ఉదయం 6 గంటలకు హైడ్రా ముహూర్తం పెట్టడం జరిగింది. అంటే ఉదయం 6 గంటలకల్లా ఇక్కడికి హైడ్రా ఎక్విప్మెంట్తో పాటు మిగతా అన్ని ఎక్విప్మెంట్స్ వచ్చి కూల్చేస్తామంటూ రంగనాథ్ గారు స్పష్టం చేయడం జరిగింది. అయితే అయ్యప్ప సొసైటీలో ఉన్న ఈ సర్వే నెంబర్ 11/5 ప్లాట్ నెంబర్ 5/13లో ఉన్న ఈ 684 గజాల జాగాని ఏదైతే ఉందో ఇదంతా అసలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కింద పరిగణిస్తూ ఉంది జిహెచ్ఎంసీ. ఎందుకంటే ఎలాంటి పర్మిషన్ లేదు, ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, ఎవరి పర్మిషన్ తీసుకోకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారు అంటూ కోర్టుని నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే నోటీస్ ఇచ్చినా కూడా 15 రోజుల గడువులో కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అండ్ జనవరి 24న నోటీస్ ఇవ్వడం జరిగింది, అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ ఫిబ్రవరిలో ఇచ్చారు, అప్పుడు రెస్పాండ్ అవ్వడంతో పోకపోవడంతో హైకోర్టు నుంచి వీరికి డైరెక్ట్ కూల్చివేయాలంటూ నోటీసులు వచ్చాయి. కానీ ఇప్పటికీ భవనం 5 అంతస్తులు నిర్మాణం కంప్లీట్ చేసుకుంది. సో ఈ నిర్మాణాన్ని కూల్చేసేందుకు ఉదయం మార్నింగ్ 6 గంటలకు హైడ్రా ముహూర్తం పెట్టింది. అంటే ఈ ట్రాఫిక్ కానీ ఎలాంటి ఇక్కడున్న లైన్ కరెంట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కొంచెం బిల్డింగ్ కూల్చడానికి కొంచెం అడ్డుగా ఉన్నాయి. ఈ హై టెన్షన్ వైర్లు ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కానీ ఏదైనా ప్లేస్ కానీ ఎలాంటి హాని జరగకుండా కూల్చేందుకు రేపు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. సో రేపు ఉదయం 6 గంటలకు ఈ బిల్డింగ్ కూల్చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. హైడ్రా సిద్ధంగా ఉంది ఈ బిల్డింగ్ కూల్చడానికి. ఇది ఇక్కడ ఉన్న మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇష్యూ. కెమెరామెన్ కోటితో పవన్ వాయిదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.